కాకినాడకు చెందిన మత్స్యకారులు శ్రీలంక జలాల్లోకి ప్రవేశించినందుకు సుమారు శ్రీలంక జాఫ్నా జైల్లో 56 రోజులైతే అక్కడ ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళు అంటే భారత ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం చేసిన కృషితో అయితే భారతదేశం అయితే చేరుకున్నారు. ప్రస్తుతానికి అంటే జైల్లో ఉన్న నూకరాజు మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం. నూకరాజు చెప్పండి, మీరు అసలు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి తిరిగి వస్తుంటే శ్రీలంక పోలీసులు మిమ్మల్ని పట్టుకున్నారు, అసలు ఏం జరిగింది? అసలు తూతుపూరి నుంచి ఆంధ్రాకి బోర్డు తీసుకొస్తున్నాం. రామేశ్వరం దగ్గర ధనేశ్కోడి మొగ నుంచి తిరిగి వచ్చి 5 గంటల ప్రయాణం చేసాం. 5:30కి శ్రీలంక కోస్ట్ గార్డ్ వచ్చి బోట్ ఎక్కడం జరిగింది. బోట్ ఎక్కి బోట్లో సామాన్లు ఏమన్నాయో అన్నీ బయటకు తీసి చల్లసిదురుగా చూసి చెక్ చేసి కింద దిగి అన్నీ చూశారు. ఏమీ లేవు. మమ్మల్ని అక్కడి నుండి పట్టుకున్న కాంచి 4-5 గంటల జర్నీ వాళ్ళు బోర్డర్లో లాక్కిపోయారు. మిమ్మల్ని వదిలేస్తాం, పెద్ద సరదాగా తీసుకెళ్తున్నాం అని చెప్పారు. అంటే శ్రీలంక జలాల్లోకి మీరు ప్రవేశించినట్టు మీకు తెలిసిందా? అసలు ఎందువల్ల మీరు శ్రీలంక జలాల పరిధిలోకి ఎందుకు ప్రవేశించాల్సి వచ్చింది? అసలు మాకు ఇండియా బోర్డర్ అనుకుంటే మేము అదే ప్లేస్లో వచ్చేస్తున్నాం. 3 కిలోమీటర్స్ శ్రీలంక అని చెప్పారు వాళ్ళు. 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల డిస్టెన్స్ మనకు ఉంటుందంట. అలాగైనా వాళ్ళు చెక్ చేసి వదిలేస్తారని ఆసక్తితో చూసాం, వదలలేదు. అక్కడి నుండి శ్రీలంక తరలించారు. అక్కడి నుండి జడ్జి మేడం గారికి తీసుకెళ్ళారు. జడ్జి మేడం వాయిదా వేసింది 18వ తారీఖుకి. 18వ తారీఖుకి కోర్టుకి వెళ్తే మళ్ళీ 1వ తారీఖుకి వేసింది వాయిదా. 1వ తారీఖు నుంచి మళ్ళీ 3వ వాయిదాకి 11వ తారీఖుకి వేసింది. 11వ తారీఖు నుంచి 12వ తారీఖుని మమ్మల్ని రిలీజ్ చేయడానికి జడ్జి మేడం సమకూర్చింది. ఆ తర్వాత మళ్ళీ జైలుకి తరలించారు. నేవీకి అప్పచెప్తున్నాము, నేవీ నుంచి ఇండియన్ నేవీకి తీసుకెళ్ళి అప్పచెప్పాలని 14 రోజులు రిలీజ్ అయిన 14 రోజులు మళ్ళీ జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత ఇంకా వారం తర్వాత వస్తుంది, 2 వారాల తర్వాత వస్తుంది అన్నారు. మళ్ళీ అదే రోజు 26వ తారీఖుని నేవీ క్వార్టర్స్ తీసుకెళ్తున్నామని ఉదయం 4 గంటలకి లేపి మా సామాన్లన్నీ బస్సు ఎక్కించి తీసుకెళ్ళారు. అక్కడ ఉదయం 6 గంటలు తీసుకెళ్ళారు. 8:30 దాకా బస్సులో పెట్టారు. సార్ వచ్చి మాకు నేవీ పర్మిషన్ వచ్చింది, గవర్నమెంట్ పర్మిషన్ రాలేదు అని చెప్పారు. మళ్ళీ అక్కడి నుండి కోర్టుకి తరలించారు. కోర్టుకి తరలించి అదే సార్ వచ్చి మరి వాళ్ళు సింగళం భాషలో మాట్లాడుకున్నారు. మాకు పోలీసులు ఎవరిని అడిగితే 3వ తారీఖు వరకు వేసింది, ఏ టైంలో తీసుకెళ్తారు చెప్పలేం అని చెప్పారు. ఇది జరిగింది. భారత ప్రభుత్వం మీకు అంటే మీ విడుదలకి భారత ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ చేసింది, అసలు ఏం సహాయం చేసింది? ఇండియా ఎంబేజీ పిసరమేను మా కోర్టుకి వెళ్తే ఇండియా ఎంబేజీ భోజనం మంచినీళ్ళు ఆయనే తెచ్చిచ్చేవాడు. ఇండియాకి ఫ్యామిలీతో మాట్లాడడానికి ఫోన్లు కట్టించేవాడు. ఆయన చాలా బాగా పనిచేశాడు పిసరమేను కట్ట. మరీ ఎక్కువగా ఇండియా ఎంబేజీ బాగా మా తరపుని పోరాడాడు. 3 సార్లు కోర్టుకి వెళ్తే 4 సార్లు వెళ్ళాం. 4 సార్లు మిస్ అవ్వకుండా వచ్చారు. మన ఇండియా వాళ్ళు ఇంకా 11 మంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కోర్టుకి వెళ్ళినా మాకు రావట్లేదు, మీకు వస్తున్నారు అని వాళ్ళు బాధపడేవారు. వాళ్ళ మీద ఇండియా ఎంబేజీ మీద కొంచెం కోపంగా పడేవారు. ఆ తర్వాత ఆ ఇండియా ఎంబేజీ మీద జైల్లో ఉన్న రోజులు ఎలా గడిచాయి, అసలు అప్పుడు మీరు ఏం తినేవారు, ఎలా ఉండేది, ఏంటి పరిస్థితి? అసలు అది పొద్దుట ఉదయం అన్నం పెట్టేవారు, కొబ్బరి కూర వేసి అన్నం పెట్టేవారు. మధ్యాహ్నం 12:30 1 గంట ఇది భోజనం పెట్టేవారు. అదే ఫుడ్ అంటే సగం ఉడకని ఫుడ్ పెట్టేవారు. అలాగే తినేవారు. అసలు బయటకు వస్తాము మళ్ళీ మనం అంటే కాకినాడ చేరుకుంటామని చెప్పి మీరు అనుకున్నారా? అసలు ఫస్ట్ టైం పట్టుకున్న తర్వాత వస్తామని అనుకోలేదండి. చాలా బాధాకరంగా నిద్రలేని రాత్రులు అలా గడిపోవాలి. ఒకరితో ఒకరు చెప్పుకుందాం అన్నా అందరూ బాధాకరంగా మాట్లాడేవారు. అదండి జరిగింది. ఇది అంటే ఒక మత్స్యకారుడి పరిస్థితి ఏంటంటే శ్రీలంక జలాశయాల్లో ప్రవేశించిన తర్వాత సుమారు 54 రోజులు నరక యాతన అనిపించారు. అసలు బయటికి వస్తామో లేదో తెలియదు, అసలు మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారో తెలియదు. మళ్ళీ మనం కాకినాడ చేరుకుంటామో తెలియని పరిస్థితిలో 4 మత్స్యకారులు కూడా తీవ్ర ఆవేదన చెందారు. అయితే భారతదేశ ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో, కేవలం ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సపోర్ట్ తోటే మేము బయటపడ్డామని చెప్పి నూకరాజు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా
కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ 10 టీవీ కాకినాడ నుండి.